నమస్కారం అండి. నా పేరు శ్రీరామకృష్ణ. అంటే జస్ట్ చూసుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా మనతో పాటు ఉన్నారు స్టూడియోలో శ్రీరామకృష్ణ గారు, సంగీత కళాకారులు, టీచర్, గాయకులు. నమస్కారం అండి. శివరాత్రి సందర్భంగా వారితోటి కొన్ని దేవుని పాటలతోటి మొదలు పెడదాం. శివరామకృష్ణ గారు, మీరు భక్తి సంగీత కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు కదా, ఫస్ట్ మన రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక శ్లోకంతో మొదలు పెట్టండి. నమస్కారం సార్, అందరికీ నమస్కారం అండి. రాజ్ న్యూస్ వీక్షకులకు మరియు భక్త మహాశయులకు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఆ భగవంతుడి ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మనం ఒక చిన్న శ్లోకంతో ప్రారంభించుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. రామకృష్ణ గారు చాలా బాగా పాడారండి. ధన్యవాదాలు. ఇదే రామకృష్ణ గారు, అసలు మీ ప్రొఫెషనల్ ఏంటి, ఏం చేస్తుంటారు? సార్, నేను ప్రారంభంలో సంగీతం అనేది ఈ సంగీత ప్రపంచంలోకి రాకముందు చిన్నగా మామూలుగా పాటలు పాడుకునే వ్యక్తిని. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత సంగీత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. ఆ శాస్త్రీయ సంగీతం నేర్చుకొని అన్నమాచార్య వారి సంగీతం నేర్చుకొని అలా దేవాలయాల్లో అక్కడక్కడ ప్రోగ్రాములు ఇస్తూ అలా పాడుకుంటూ ఆధ్యాత్మికత నాకు పరిచయం చేసిందే కీర్తనలు. ఓకే. ఆ శివతత్వం కానీ, తర్వాత భగవంతుని తత్వాన్ని కానీ, ఆధ్యాత్మికత కానీ, ఇవన్నీ కూడా నాకు అర్థం అవ్వడానికి చాలా ఉపయోగపడినది ఆ పాటల యొక్క సాహిత్యం. వాటి ద్వారానే నేను ఆ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకోగలిగాను. దాన్ని అనుభూతి చెందగలుగుతున్నాను. మీ ముందు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఓకే. అంటే మీకు చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేదండి? నాకు జస్ట్ పాడడం వరకే తెలుసండి. ఈ సంగీతం అంటే తెలియదు నాకు. అంటే ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకొని మనం చక్కగా ఒక శిష్య పరంపరలాగా అలా వస్తూ అలా నేర్చుకోవాలనేది నాకు తెలియదు. ఓకే. మా మధ్య వయస్కు అంటే నాకు యవ్వనంలో ఉన్నప్పుడు నాకు తెలిసింది సంగీతం నేర్చుకుంటే మనం ఇంకా మెలకువలు ముందుకెళ్ళొచ్చు, చక్కగా సంగీతంలో మనం స్థిరపడవచ్చు అనే అనేది నాకు అప్పుడే అర్థమైంది. ఆ తర్వాత నేను సంగీతం నేర్చుకోవడం, శాస్త్రీయ సంగీతం, కర్ణాటిక్, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. దాని తర్వాత అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ ఇలా భగవంతునికి సేవ చేసుకుంటూ నలుగురికి పాఠాలు చెప్తూ నేను ఇంత ముందుకు రాగలిగానంటే ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనం, మా గురువుల యొక్క ఆశీర్వచనం. ఓకే. రామకృష్ణ గారు, మరొక దేవుని పాట. ఖచ్చితంగా సార్. నాకు అంటే నేను ఘంటసాల గారి పాటలు, తర్వాత కీర్తనలు ఇవి నేర్చుకుంటూ అన్నీ కూడా నాకు ఎంతో అవి కనెక్ట్ అయిన పాటలు కొన్ని ఉంటాయి. ఓకే. అలాంటి పాటల్లో శివుడికి సంబంధించింది మనకు ఘంటసాల గారి పాటలు కూడా ఎంతో ప్రాముఖ్యత పొందినవి. భూ కైలాస్ చిత్రంలో చాలా మందికి తెలుసు. అలా ఆ పాటలు అందరూ చాలామంది ఇష్టపడతారు. అంటే ఏ రకమైన వ్యక్తులకి కాకుండా అన్ని రకాల వ్యక్తులకు మనము ఈ పాట అనేది కనెక్ట్ అవుతుంది. అలాంటి పాట భూ కైలాస్లేంది. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో హాళాహళధర శూలాయుధకర శైలసుతావర నమో నమో
హాళాహలధర శూళాయుధకర శైలసుతావర నమో నమో దేవదేవధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవతలోకసుధాంబుధిమకర లోకశుభంకర నమో నమో దురిత విమోచన ఆ ఆ ఆ ఆ దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో దేవదేవధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవతలోకసుధాంబుధిమకర లోకశుభంకర నమో నమో. రైట్, సూపర్ సూపర్ రామకృష్ణ గారు. ధన్యవాదాలు. పాట ద్వారా దేవుణ్ణి చేరుకోవడం సాధ్యమని మీరు భావిస్తారా, మీరు నమ్ముతారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే గానం అనేది మనకు నవవిధి భక్తి మార్గాల్లో ఫస్ట్ శ్రవణం ఉంది, తర్వాత కీర్తనం ఉంది. అంటే కీర్తనం చేయటం వల్ల నాదమే భగవంతుడిగా శివుడు, నాదమే శివుడిగా మనకి చెప్తూ ఉంటాం. నాదానికి మూలం వచ్చేసి శివుడు, నాట్యానికి కూడా శివుడే. అంతటి ప్రాముఖ్యం కలిగినది సంగీతం. సంగీతం ద్వారా మనకు శాస్త్రం కూడా చెప్తుంది, శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గాన రసం పని అని. అంటే శిశువుల్ని పశువులని అన్నిటినీ జీవరాశిని అన్నిటినీ కూడా సమంగా రంజింపజేసేది సంగీతం. సంగీతం అంటే కేవలం రంజింప చేయటమే కాదు, మీలో ఆలోచనలను కూడా రేకెత్తిస్తుంది, ఒక జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఆ భగవంతుని గురించి సులభంగా అర్థం చేసుకోవడానికి భగవంతుని దగ్గరగా తీసుకెళ్ళినట్టు మనకు కొద్దిసేపు అలా వెళ్ళిపోతాం. ఆడేవారే కాకుండా వినేవారిని కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళే ఫీలింగ్ కలుగుతుంది. ఖచ్చితంగా మనకు ఆ భావన కలుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఆ భగవంతుని చేరుకోవడానికి మనం ఆ కొద్దిసేపు ఆ భగవంతుని తత్వంలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న వాతావరణం అంతా ఒక దేవాలయంలో ఉన్నటువంటి ఒక వాతావరణం మనకు రాగలిగింది, వచ్చింది. ఎందుకంటే ఆ పాటకున్న ఒక గొప్పతనం అది. అలా ఈ పాటను మనము, ఈ సంగీతం అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యము, వినటం కూడా ముఖ్యము. ఓకే, శివరాత్రి సందర్భంగా మరొక దేవుని పాట రామకృష్ణ. ఖచ్చితంగా సార్. అంటే మనకు శివుడికి సంబంధించినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి పాటలు దాంట్లో సాహిత్యపరంగా తీసుకున్నప్పుడు కూడా మనం వాటిని అర్థం తెలుసుకున్నప్పుడు, దాన్ని విన్నప్పుడు కూడా చాలా ఒక రకమైన అనుభూతి కలుగుతుంది మనకు. అలాంటి పాటలు చాలా ఉన్నాయి. నిన్ను విడసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడసి ఉండలేనయ్యా, నిన్ను విడసి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, ఎన్నబోకు నేరములను పరమశివ భవయ్యా, నిన్ను విడసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడసి ఉండలేనయ్యా. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు వార్త నీవు, పరమ పురుష భవ శివ, నిన్ను విడసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడసి ఉండలేనయ్యా. ఇలా ఒక భక్తుడు ఒక ఆర్తితో
తను బాధైన కోపమైన కష్టమైన ఏదైనా వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద పక్క వ్యక్తుల మీద దాన్ని వేసి తప్పించుకోకుండా, శివయ్య ఇదంతా నువ్వేనయ్యా నడిపించేది నన్ను, నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వే చూసుకోవాలి, అన్నీ నువ్వే, సర్వమునకు కర్తవు నువ్వే, అన్నీ నువ్వే అయినప్పుడు నన్ను నడిపించడం నీకు పెద్ద విషయం కాదు, ఇంత పెద్ద ప్రపంచాన్ని నడిపిస్తున్నావు, ఎవరూ కారణం కాదు నా కష్టం, ఏ కష్టం వచ్చినా అది నీకే, నువ్వే తీర్చగలవు ఆర్చగలవు, ఏ మానవుడు తీర్చలేడు. చాలా చాలా బాగా పాడారు రామకృష్ణ గారు. ఒక భక్తుడి దేవునితోటి చెప్పుకునే ఒక సంభాషణ లాంటి పాట చాలా బాగా పాడారు. అయితే మీ సంగీత ప్రయాణం అసలు ఎలా మొదలైంది రామకృష్ణ గారు? మనం ఇందాక చెప్పుకున్నట్టు సంగీతం కీర్తనలు నేర్చుకొని శాస్త్రీయ సంగీతం కొంత నేర్చుకున్న తర్వాత గాత్ర శుద్ధి, మనకు ప్రారంభంలో ఒక బంగారం అనేది భూగర్భంలో ఉన్నప్పుడు అది మలినాలతో కలిసి ఉంటుంది. ఓకే, ఆ కలిసి ఉన్నప్పుడు మనకు అది అంత కనిపించదు, క్వాలిటీ ఉండదు. సేమ్ అలా మనం ప్రారంభంలో మన గొంతు కూడా అలా ఉంటుంది కొంతమందికి. దాన్ని గురువుల యొక్క సమక్షంలో ఆ గురువుల యొక్క మెలకువలు నేర్చుకుంటూ వారి దగ్గర నేర్చుకొని మన గాత్రాన్ని శుద్ధి చేసుకొని ఇంకా డెవలప్ చేసుకొని ఎప్పుడైతే చేసుకోగలుగుతామో అప్పుడు మనం పాటని ఆర్ద్రతతో గమకాలతో, చక్కటి గమకాలతో మనం పాడగలుగుతాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే గాయకులకి శాస్త్రీయ సంగీతం యొక్క గొప్పతనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది చాలామందికి. ఆ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే మీరు చక్కగా గమకాలు పలికించగలుగుతారు, చక్కగా నేర్చుకోగలుగుతారు, మీకు మీరుగా స్వతహాగా నేర్చుకునే స్థితికి మీరు రాగలుగుతారు. ఒక కీర్తన మనం ఏదైనా కానీ ఒక పాట కానీ ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఎన్ని రోజులు ఒక గురువు దగ్గర మనం కంటిన్యూస్గా ఉండలేం కదా, అంటే జీవితాంతం ఒక గురువు దగ్గర ఉండలేం. కానీ మన త్వరగా ఆ మెలకువలు నేర్చుకోవడం వల్ల మీరు ఒక పాటని త్వరగా మీకు మీరుగా నేర్చుకునే ఒక స్థితికి రాగలగాలి. అలా వచ్చినప్పుడు మీరు సంగీతంలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతారు, నిలబడగలుగుతారు, దాంట్లో స్థిరపడగలుగుతారు. అలా నేను నిలబడగలను అనే ఒక నమ్మకం, నాకు ఒక ధైర్యం ఇచ్చింది మాత్రం శాస్త్రీయ సంగీతం. మా గురువులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వారందరికీ కూడా ఆ శివుడి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఇంతటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజ్ న్యూస్ వారికి కూడా చక్కగా ఆ శివుడి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను. అయితే రామకృష్ణ గారు, మీరు శిక్షణ ఇస్తున్నారా అండి సంగీతం పాటలు, దేవుని పాటలు పాడడానికి? ఇప్పుడు వచ్చి చిన్నపిల్లలకి వారికి శిక్షణ లాంటివి ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? నేర్పిస్తున్నాను సార్. చక్కగా వారు కూడా నేర్చుకుంటున్నారు. కొంతమంది 2 సంవత్సరాల నుంచి అలా నేర్చుకొని చక్కగా పాడుతున్నారు. వాళ్ళు ధైర్యంగా స్టేజ్ మీద వారికి ఎటువంటి సంగీత నేపథ్యం లేకుండా, అంటే వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కూడా కళాకారులు లేకుండా వాళ్ళు ఉన్నటువంటి ఒక జిజ్ఞాసతో నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారు చిన్న చిన్న మెలకువలు నేర్చుకొని వాళ్ళు నిన్నటికంటే ఈరోజు బెటర్గా పాడగలిగే స్థితికి వాళ్ళకు ధైర్యంగా ఒక స్టేజ్ మీద ఏ భయం లేకుండా పాడగలిగే స్టేజ్ ఫియర్ ఎగ్జాక్ట్లీ ఏ ఫియర్ లేకుండా స్టేజ్ మీద చక్కగా పాడగలుగుతున్నారు. వారు నాకు ఫోన్ చేసి, గురువు గారు మీరు చెప్పిన మెలకువలతో మేము చక్కగా పాడుతున్నాం, అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, చాలా తక్కువ సమయంలోనే మేము పాడగలుగుతున్నాం, వేదిక మీద ఎక్కగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం అనే ఒక ధైర్యాన్ని అయితే వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు ముఖ్యంగా దేవుని పాటలు పాడుతుంటే స్టేజ్ పైన తల్లిదండ్రుల ఆనందం చెప్పలేని విధంగా ఖచ్చితంగా గురువుగా మీకు ఇలాంటి మెసేజ్లు వచ్చే ఉంటాయి తల్లిదండ్రులు. ఖచ్చితంగా సార్. అందులో చాలా అంటే ఒక విద్యార్థి కొద్దిగా మెలకువలు నేర్చుకుని, అంటే కొంతమంది ఏమంటారంటే సంగీతం అనేది జన్మలు ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. వాటితో పాటు మన గురువు కటాక్షం ఉంటే మాత్రం చాలా త్వరగా, అంటే ఈ జన్మలో సాధించలేమేమో, ఈ జన్మలో కాదేమో అనుకున్నది కూడా సాధ్యమవుతుంది ఆ గురువు యొక్క కృపతో. మనం ఈ జన్మలో ఇది సాధ్యమా, నేను మామూలుగా ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. మా అమ్మ నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. నేను అయినప్పటికీ ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనాల చేత, మహాశివుడు యొక్క ఆశీర్వచనం చేత నేను సంగీతం నేర్చుకుని ఆ భగవంతుడి గురించి చెప్పగలిగే ఒక స్థితికి రాగలిగానంటే సంగీతము, ఆ సంగీతంలో ఉన్నటువంటి గొప్పతనము, ఆ సంగీతంలో ఉన్నటువంటి సాహిత్యం. సూపర్ రామకృష్ణ గారు. మరొక దేవుని పాటతోటి చక్కగా సార్. ఇప్పుడు మనకు ప్రధానంగా అన్నమాచార్య వారి సంకీర్తనలే కాకుండా ప్రైవేటు పాటలు కూడా చాలా ఉన్నాయి. శివపదం అని, సామవేదం షణ్ముఖ శర్మ గారు
రచించినటువంటి కొన్ని శివపదములు ఉన్నాయి. అటువంటి పాటలో ఒకటి చక్కగా మనం ఒకటి పాడుకుందాం. ఓకే, దేవుని పాటతోటి మరోసారి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. విధుకిరీటాయ వేదమయాయ, సదమల వాంగ్మయ సంపత్కరాయ, హృదయపీఠికా మధ్యగతాయ, సదమల వాంగ్మయ సంపత్కరాయ, నదీధరాయ నగవాసాయ, నదీధరాయ నగవాసాయ, విధుకిరీటాయ వేదమయాయ, విధుకిరీటాయ వేదమయాయ, నమో నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, పశుపతయే శ్రీపతి వినుతాయ, హసితసిత శుభాంగాయ భవాయ, పశుపతయే శ్రీపతి వినుతాయ, హసితసిత శుభాంగాయ భవాయ, ప్రశాంతిదాయ పరాత్పరాయ, ప్రశాంతిదాయ పరాత్పరాయ, నిశితధీదృశ నిష్ఠిదాయతే, నమో నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. రామకృష్ణ గారు చాలా చక్కగా పాడారండి. ఈ పాట విన్న ఎవరైనా సరే భక్తి పారవస్యంలో మునిగిపోవాల్సిందే. అయితే రామకృష్ణ గారు, ఈ కాలం యువతకు భక్తి సంగీతం ప్రాముఖ్యత గురించి ఏం చెప్తారు? భక్తి, ఈ కాలంలో భక్తి అనేది చాలా దగ్గర మార్గం అండి. కలియుగంలో మనకు భగవంతుడు మనకు మోక్షం కావాలి అంటే చక్కగా వివరించారు. నామ సంకీర్తనం, నామ సంకీర్తనం చేస్తే కేవలం నామ సంకీర్తనమే. ఆ సంకీర్తనం చేసిన, ఆ భగవంతుని గురించి విన్నా అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు శ్రవణం అండి, వినటం. ఓకే, కలియుగంలో వినటం తక్కువైంది, మాట్లాడడం ఎక్కువైపోయింది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వినటం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాలి. ఎప్పుడైతే వినగలుగుతామో, వినాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి. ఖచ్చితంగా సార్, ఆ ఓపిక రావాలి. ఆ ఓపిక తీసుకొచ్చేదే భక్తి. ఆ భగవంతుడు, ఆ భగవంతుని గురించి వినాలి అన్న జిజ్ఞాస ఉండాలంటే కూడా నిజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఆ జన్మ సుకృతం ఉంటేనే మనము ఆ భగవంతుని వైపు రాగలుగుతాం. ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద ప్రపంచంలో ఆ భగవంతుని వైపు ధ్యాస మళ్ళాలి అంటే 1%, 2%, 10% మందికే సాధ్యం అవుతుంది. ఓకే, శ్రీకృష్ణుడు చెప్తారు కదండి, మానవుడు అనేక జన్మములు ఎత్తిన పిమ్మట చివరికి విజ్ఞాని అయి నేనే సర్వం అన్నీ తెలుసుకొని చివరికి నన్నే చేరుకుంటాడు. మీరు అంతవరకు ఇది తిరుగుతూనే ఉంటుంది సర్కిల్. ఓకే, మీరు చివరికి లాస్ట్ ఫైనల్ ఏంటంటే భగవంతుడే ఫైనల్. ఇవన్నీ కూడా జస్ట్ సర్కిల్ తిరుగుతూ ఉంటాయి. అన్ని మనిషి అన్నిటికీ, ఏ జీవరాశికైనా కామన్గా కొన్ని విషయాలు ఉంటాయి కదండి. నిద్ర, మనము చేసేది, పడుకునేది, ఆహారము, ఆకలి, మైథునం, ఇవన్నీ కూడా అన్ని జీవరాశులకే కామనే. ఇవన్నీ కామన్ అని ఇవన్నీ చక్రాల్లో తిరుగుతూ చివరికి ఇదంతా ఒకటే కామన్ సర్కిల్ తిరుగుతూ ఉంది. ఇదంతా మనకి ఒకసారి భగవంతుడిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ భగవంతుని గురించి వింటామో, అప్పుడు మనలో ఒక భగవంతుని మీద జిజ్ఞాస కలుగుతుంది. ఆ జ్ఞానం వలన మనము అన్ని భవబంధాలన్నీ మనకి తొలగిపోతాయి.
అలా తొలగిపోవాలంటే భగవంతుని గురించి వినాలి ఫస్ట్. అవును. ఆ కీర్తనము ఏ చిన్న ప్రవచనం భగవంతుని గురించి చెప్పినా, శివుడి గురించి చెప్పినా, శివతత్వాన్ని గురించి తెలుసుకున్నా చక్కగా మనకు తెలియకుండానే మనలో ఒక స్థిరత్వం, ఒక క్లారిటీ ఖచ్చితంగా ఒక మన మాటలో, మనం చేసే పనిలో, ఇవన్నిట్లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి, మన ఇంట్లోనే ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మనలో ఒక స్థిరత్వం ఉన్నప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. ఆ స్థిరత్వాన్ని తీసుకొచ్చగలిగేదే భక్తి. రైట్. ఆ భక్తి ఉండాలంటే భగవంతుని మనం ఆశ్రయించాల్సిందే. ఓకే. ఆ భగవంతుని ఆశ్రయించినప్పుడే, శాస్త్రాన్ని అనుసరించినప్పుడే మనకు ఖచ్చితంగా మనలో ఒక స్థిరత్వం, సమాజానికి ఉపయోగపడే పనులు మనం చేయగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది వాటి శివరాత్రి సందర్భంగా గాయకులు రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.